రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు రేషన్ కార్డులు అన్నారు. రేషన్ కార్డులు ఇస్తూనే లేరు. అంటే అప్లై చేసిండ్రా రేషన్ కార్డ్? చేసినామండి, ఇంతవరకు రాలేవు. అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, మరి కేసీఆర్ పరిపాలనలో కూడా మీరు రేషన్ కార్డ్ అనేది అప్లై రెండు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు పొలాలు తీసి ఇల్లు కట్టుకుంటారు అంతా, అన్నిట్లో రేట్లు చేసింది. బంగ్లాలు కడుతుర్రు అంతా. అంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా తీసుకొచ్చిండ్రు కదా, మరి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కింద ఇల్లులు కూల్ చేయడం అనేది అసలు అది మంచిదేనా అంటారా ఆలోచన? మంచిగా లేదు. అంటే వర్షాకాలం వస్తే చాలు ఏ ప్రభుత్వంలో అయినా కానీ అన్ని మునిగిపోతుంది, ఒక హుస్సేన్ సాగర్ మొత్తం ఇళ్లలోకి వస్తుంది అని అంటుండ్రు. దానికోసం అని హైదరాబాద్ పెట్టారు కదా, మరి అది ఉపయోగకరమైంది కదా? అది ఉపయోగకరమైంది. అదైతే ఇళ్ళకి వచ్చిందంటే అందరు చనిపోతారు, మంది బతకాలనే కదా సేవ చేస్తుంటారా రేవంత్ రెడ్డి ఇట్లా అందరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఫ్రీ పథకాలు అన్నీ ఇవ్వలేడు కదా, మరి అప్పటికిప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? ఏమనిపిస్తలేదు మాకైతే, అన్నీ అట్లనే ఉన్నాయి. మరి ఈ ఫ్రీ పథకాలు కానీ ఫ్రీ బస్సు ఫ్రీ కరెంట్ ఇవన్నీ ఎట్లున్నాయి? మంచిగానే ఉంది. అదైతే బాగుంది. ఫ్రీ బస్ ఉంచాలంటారా తీసేయాలంటారా? ఉంచితే ఆడవాళ్ళందరూ రేపు ఇద్దరు పనులు చేసుకుందాక అయితే లేవు. ఇద్దరు జాబులు చేసుకోవాల్సిందే. పోతురు జాబులు చేసుకుంటారు. ఆడవాళ్ళకి అయితే మంచి సేఫ్టీ ఇది. తక్కువ జీతాలు ఉన్నా కానీ బస్ పాస్ ఉంది కదా అని పోయిస్తుండ్రు. అంటే ఫ్రీ బస్సే కాకుండా ఫ్రీ కరెంట్ కానీ 500 రూపాయల గ్యాస్ కానీ అలానే ఫ్రీ బియ్యం కానీ ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళకి అంత జీతాలు ఇద్దరు చేస్తేనే అవుతున్నాయి. తక్కువ చేసి జీతాలకి ఇవి చేస్తేనే కరెక్ట్ సెట్ పోతున్నారు. వాళ్ళు ఇద్దరు వాళ్ళు బాగుంటారు.